జిమ్ వల్ల హెయిర్ ఫాల్ అవుద్ది, హెయిర్ లాస్ అయిపోద్ది, బట్టపుర్ర వచ్చేద్ది అనుకున్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తా. ఏంటి చెప్పనా? జిమ్ చేస్తే, వర్కౌట్ చేస్తే హెయిర్ గ్రోత్ వస్తుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది డెఫినెట్లీ. చూపించిన మీకు ఇది చూడు, గ్రోత్ కనిపిస్తుందా? ఇదంతా ఈ మధ్యన వచ్చింది. అవును, నేను లేకపోతే నేను పిచ్చోడు నా లాంగ్ హెయిర్ పెంచడానికి. తమ్ముడు, అది వర్కౌట్ వల్ల లేకపోతే ఇంకోటి కాదు. నువ్వు కడుపులోకి ఏం తీసుకుంటావో అదే నీకు బయటకు వస్తుంది. అది క్లియర్ స్కిన్ అయినా, హెయిర్ గ్రోత్ అయినా, పింపుల్స్ అయినా. అరే టీనేజర్స్, మీరు అస్సలు ఒక బ్రదర్ని అనుకోండిరా, ఒక బ్రదర్ లా చెప్తున్నాను అనుకోండి. డీవియేషన్స్ అసలు పెట్టుకోవద్దు, వర్కౌట్ చేయండి, మోటివేషన్ తో ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. ఈ బాడీ వేసుకుని నువ్వు ఫైనల్ ఇయర్, నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఉండి, బ్యాచులర్స్ లో ఫస్ట్ ఇయర్ లో ఉంటే, నువ్వు సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ బాడీతో నువ్వు కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది చూడరా. నువ్వు హై స్కూల్ అదే +1 +2, +1 లో ఉంటే +2 ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. +2 అయితే బ్యాచులర్స్ లోకి అలా ఇస్తే, అరే ప్రతి ఒక్కరిది నిన్నే చూస్తుందా? నాకు తెలుసు ఈజ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను అక్కడి నుంచి వచ్చిన. సో నా మాట వినండి, డివేట్ అవ్వద్దు, డివేట్ అసలు అవ్వద్దు, వర్కౌట్ చేసుకోండి. ఫోన్ వాడడం తగ్గించండి. నైట్ అంతా బాగుంటుంది, అంతా సెట్ అవుద్ది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది తమ్ముళ్ళు మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాలో. అంటే నేను చూపిస్తే బాగోదు, నేమ్స్ అని బయట పెట్టకూడదు. హెయిర్ గ్రోత్ గురించి చెప్పన్నా, స్కిన్ గురించి చెప్పన్నా, బాడీ నేను హెవీ వెయిట్ ఉన్నా అన్న, కొంచెం అందరికి అన్నీ చెప్తా. ఫాలో కొట్టు. నేను మీ బ్రదర్ లాంటినే, బ్రదర్నే అనుకోండి. లెట్స్ గ్రో టుగెదర్.